నమస్తే అమ్మా. నమస్తే నాన్న. టిఆర్ఎస్ పార్టీ ఫండ్ 1400 కోట్లు ఉంది. తెలంగాణ అమరవీరులకి ₹1 ఇవ్వండి అని కవిత గారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా స్వాగతిస్తారు? కవితక్క విమర్శలు బాగానే ఉండే, నీతికి వచ్చి చదువుతుంది, నిజమే చదువుతుంది. కానీ ఈ నిజం అప్పుడు చదివితే బాగుండేదే అని నేను అంటున్నా కవితక్కని. కవితక్క 10 ఏళ్ళ పరిపాలన చేసినప్పుడు పదవులు అనుభవించింది, ఆస్తులు కూడా పెట్టుకుంది. కానీ అప్పుడు చదివితే బాగుండేది. అప్పుడు చెప్పండి, ఇప్పుడు చదివితే ఏం ఉపయోగం? అది మీరు 100 సార్లు వేసినా కూడా నేను ఇదే చెబుతా. అంటే హరీష్ రావు గారిని కూడా తిడుతుంది రకంగా, ఎట్లా అంటారు? మరి హరీష్ రావుని తిట్టినప్పుడు, కేటీఆర్ని తిట్టినప్పుడు, కేసీఆర్ని తిట్టినప్పుడు ఏమని కూడా తిట్టాలి. వాళ్ళల్లో ఏం కూడా ఉందిగా, అప్పుడు కవితక్క కూడా ఉందిగా వాస్తవానికి నిజమే కాదు. ఇప్పుడు నుంచి ఆమె నిజం కోసం పోరాడి, ఆమె కష్టపడి పార్టీ పెట్టుకొని ప్రజలకు ఏమైనా హెల్ప్ చేస్తే ఆమె పైలో కొత్త కానీ జరిగిపోయింది తీసుకొస్తే ఆమె అప్రతిష్ట పాలైంది కవితక్క. నెక్స్ట్ పార్టీ పేరు పెట్టుకుంటే ఆ పార్టీ పేరు మీద కూడా విమర్శలు చేస్తున్నారు, పార్టీ పేరు మీద కూడా కేసులు వేస్తున్నారు. లేకపోతే నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడతాను అన్నాడు. నిజంగా కేసులు వేస్తున్నారు ఆమె మీద? మరి వేస్తారేమో, అదైతే మనకు తెలియదు. కానీ వేయటానికి మాత్రం వాళ్ళకి హక్కు లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరు పార్టీ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్క జెండా లేకపోవచ్చు అని చెబుతారుగా. జెండాకు మనుషులు గుంపులు ఉంటారుగా. మరి పార్టీ పరంగా ఉంటారో, డబ్బులు ఎత్తి కట్టలు ఇస్తే ఉంటారో, ఎట్లా ఉంటారో మనకైతే తెలియదు. కానీ మరి ప్రతి ఒక్కరు పెట్టుకునే హక్కు ఉన్నదని చెబుతారు కాబట్టి ఆమె కూడా పెట్టుకోవచ్చు, దానికి తప్పు లేదు. నెక్స్ట్ అంటే ఆమె మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకెళ్లడం కూడా జనానికి ఒక రకంగా అనిపించింది. దాన్ని ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీలోక ఏమని తీసుకెళ్ళరా? మన పోలీసులు పట్టుకెళ్ళారు కదా దీక్ష చేస్తుంటే. అదా మొన్న పట్టుకెళ్ళింది చూడటానికి జాలి అనిపించింది. కానీ ఇదే పోరాటం అప్పుడు చేస్తే 10 ఏళ్ల కింద చేస్తే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగేది అని చెబుతున్నా. సీతక్క చేసింది, ఎన్ని పదవులో లేనప్పుడు ఎన్నో పోరాటాలు చేసింది. గిరిజనుల కోసం, పేదవాళ్ళ కోసం ఎన్నో. ఆమె సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుందో, పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకుందో, ఏదో ఆమె సొంత ఆస్తి ఖర్చు పెట్టుకొని సేవ చేసింది. ఏం కూడా అట్ట చేస్తే బాగుండేది అని నేను చెబుతున్నా. అట్ట చేయలేదుగా, ఇప్పుడు తిరుగుతుంది, ఇప్పుడు చేస్తుంది. కానీ ఇప్పుడు దేనికోసం? రాజకీయంలో పైకి రావటానికా? ఇది ఒక రాజకీయ ఎత్తుగడో మనకు తెలియదు. నా ఉద్దేశ ప్రకారం ఆమె కూడా సగం దొంగ, ఆలీబాబా అరడజన్ దొంగలు అంతే. భవిష్యత్తులో బీఆర్ఎస్ కి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా లేదంటారా? వెళ్ళే అవకాశాలు ఏముంటాయి? ఎందుకంటే రాజకీయ మాటలు నమ్మటానికి లేదు. అంటే హరీష్ రావు గారిని దూరం చేస్తాను బీఆర్ఎస్ నుంచి అని కూడా అంటుంది. మరి దూరం చేసేయగలేదా? ఎవరు ఏం వల్ల కాదు. ఎందుకంటే ఆయనకి వ్యక్తిగతంగా ప్రజల్లో 10 ఏళ్ల పరిపాలనలో హరీష్ రావు అన్న కొద్దిగా పేరుంది, మంచి పేరుంది. రాజకీయంగా కొద్దిగా మంచి పేరుంది. ఏం వల్ల కాదు. అంటే కేసీఆర్ కి కేటీఆర్ కి దూరం చేయాలని ఏమన్నా? అసలు వల్లే కాదు. అది అనవసరమైన మాట. ఆమె వ్యక్తిగతంగా ఎంతో కోపం ఉంది. ఆ కోపంలో అన్ని ఎలగొక్కుతుంది. కానీ ఏదన్నా మరి ఆమె కూడా పార్టీ పరంగా, డబ్బు పరంగా ఆస్తి రాలేదో ఏమో పాడుపడి మరి దానివల్ల కడుపులో మండి మరి తిడుతుందట్టుంది కవితక్క అనుకుంటున్నా నేను. ఇప్పటికైనా అమరవీరుల్ని గుర్తించారా, గుర్తించలేదా? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు ఏం లేదు, వాళ్ళని వాడుకొని అందరు పైకి రావటమే కానీ ఎవరు గుర్తించరు. ఇది పక్క. కవిత గారు ఏమైనా చేస్తారా? టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయమంటుంది కదా, మరి ఈమెమన్నా చేయగలదా? చేసే ముందే వచ్చిద్దేమో. కవితక్కని అదే కదా చెప్పేది. ఇప్పుడు అమరవీరుల కోసం వాళ్ళు ఈమెనే కాడికి నువ్వు ఇవ్వచ్చు కదా. నువ్వు ఒక 10 కోట్లు దానం చేస్తే నీకు పేరు వస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి రేవంత్ అన్న కాడ అడగొచ్చు, కేసీఆర్ అన్న కాడ అడగొచ్చు, కేటీఆర్ కాడ అడగొచ్చు, హరీష్ రావు కాడ అడగొచ్చు. ఎవరు పార్టీ పెట్టినా అడగొచ్చు. నువ్వు ఫస్ట్ నువ్వు ఒక 10 కోట్లు దానం చేయి అమరవీరుల కోసం. కేసీఆర్ అన్న పరిస్థితి పానం బాగలేదట్టుంది. అసలు ఆయన బయటికే రావట్లేదు కదా. మనవని బలకరీయటానికి వచ్చింది కానీ అప్పుడు కూడా పాపం ఊపుకుంటూ వచ్చిండు. ఆయనకి వెళ్తే బాగోలేదట్టుంది. ఆయన గురించి మాట్లాడాలంటే ఏం లేదు. బాధపడుతుంది ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆయన వచ్చి ప్రజలకు సేవ చేసేది. ఆయనకు ఆరోగ్యం బాగాలేకనే హరీష్ రావు అన్న, కేటీఆర్ అన్న కొట్లాడుతున్నారు. ఆయన రాలేడేమనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో. పార్టీ పెట్టి 10 ఏళ్ళు పరిపాలన చేస్తే నాకు వచ్చింది. మళ్ళీ నాగనాశాలు నన్ను అడుగుతూ ఎవరికైనా తెలిసే కాదు. ఎవరైనా పార్టీలోకి పోయేటప్పుడు ఎకరం భూమి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, 10 లక్షల డబ్బులు క్యాష్ కూడా ఉండవు. పదవిలోకి పోయినాక ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసి చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఇంకా అన్ని ఫామ్ హౌస్లు వస్తాయి, ఎకరాలు వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి అంటే ప్రజలను దోసుకుంటే వస్తాయి. ఎలా వస్తాయి? ఇంకా అది ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఉద్యోగాలు ఇస్తామని చెబుతారు. ఉద్యోగాలు ఇట్లా ఇప్పుడు మిర్యాలగూడెం కాడ ఎంతమంది విద్యార్థులు ఉద్యోగం కోసం పోరాడుతున్నారు. ఎక్కడ పెట్టినా ఉద్యోగం. ఆంధ్రాలో కూడా పోరాడుతున్నారు. ఎత్తనరా? ఇప్పుడు వచ్చిన నాయకుడల్లా కొంతమందికి వచ్చిన నాయకుడు కల్లా కొంతమందికి ఎత్తుంటే నిరుద్యోగ బాధ లేకుండా పోద్ది. ఇట్లేదుగా ఎక్కడికక్కడ ఆపుకుంటారు, ఎక్కడికక్కడ డబ్బు వాళ్ళే సంపాదించుకుంటారు. ఏజ్ లిమిట్ కూడా పెంచుతున్నారు కదా.
ఇంకా అన్ని పెంచుతారు వాడికి చివరిలో అతికి అన్ని ఉడికిపోయి వాడికి పెళ్ళి ఉండదు పేరంట ఉండదు వాడు బతకడానికి కూడా కట్టమై వాడు జీవోత్సవం వల్ల చచ్చిపోవాలి ఇంక అంతే. అమ్మ గతంలో స్టూడెంట్స్ డాక్టర్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది తెలుసా? కాంగ్రెస్ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు ఈ కవిత వీళ్ళందరూ కూడా రావచ్చు కదా సపోర్ట్ చేయడానికి. అట్టాటికి ఎందుకు వస్తారా? అట్టాటికి రారు. వాళ్ళు ఏమన్నా పార్టీ పెట్టుకుని వాళ్ళ పార్టీ పేరులోకి రావాలి. ఎట్టాటి అంటే అందరు చూస్తారు, అందరు ఫేమస్ అవుతారు. పవన్ కళ్యాణ్ తనకి ఈజీగా వద్దాయి. ఇప్పుడు ఇడుపు కాతం అనే సినిమా వచ్చింది చూడు, ఆ సినిమా పేరు పెట్టుకొని కూడా ఇడుపు కాతం గురించి ఏమన్నది మీకు తెలవకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడగండి, ఆయనకైతే బాగా తెలుస్తుంది. అలా మన కవితక్క అన్నది అట్టాటి ఏది తెలుసు, ప్రజల గురించి సేవ చేయటం ఏం తెలుసు తెలియదు కదా. అది అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.